తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగుటక అది చిగిర్చి వర్ధిల్లనట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఇది దర్శనము. దేవుడు పంపిన కార్యాన్ని సఫలము చేయడము. సో ఇక్కడ అబ్రహాము కాలంలో అబ్రహాము దగ్గరికి ముగ్గురు వచ్చారు దేవదూతలు. సొదొమ గొమొర్రాల విషయంలో దేవుడు చేయబోతూ ఉన్న దానిని ఆయన ముందుగానే అబ్రహాముకు తెలియజేశాడు. దేవుని ఎంతగానో అబ్రహాము వేడుకున్నాడు. అబ్రహాము చెప్పిన దానికంతా దేవుడు ఒప్పుకున్నాడు. కానీ అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము కోరుకున్న వాటిలో అంతమంది కనబడలేకపోయారు. అది నిలుపుకోలేకపోయారు సొదొమ గొమొర్రాల వాళ్ళు. కానీ ఒకటి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆ సామెతను నేను కొట్టివేసి దినములు జరిగిపోవు, ఇక దినములు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ప్రతి మనిషికి కావాల్సింది ఈ రోజున ఏంటంటే జీవితంలో ఒక మంచి రోజులు కావాలి. అందరికీ మంచి రోజులు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులు కావాలి. ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో వాటి కొరకు మనము విశ్వాస నిరీక్షణతో మనము ఎదురు చూడాలి. ఒకవేళ రాకపోతే నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. దేవుని చిత్తం అనుకోవాలి. మన కాలములో రాలేదు, మన జీవితంలో రాలేదు. దేవుడు మన బిడ్డల జీవితంలో నెరవేరిస్తే అది మనకు నెరవేర్చినట్లే. అవునా కదా? మన జీవితంలో కాకుండా మన బిడ్డల జీవితంలో నెరవేరిస్తే దానినే రాజైన దావీదు 103వ సంకీర్తన రాస్తూ ఆ 103వ సంకీర్తనలోని 17వ వచనములో 18వ వచనములో చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. సో యుగ యుగాలు పిల్ల పిల్ల తరాలు మీ పిల్లల బిడ్డల బిడ్డలని మీరు చూచెదరు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. సో బిడ్డల బిడ్డలను చూచెదరు అనేది. యాకోబు ఎన్ని తరాల బిడ్డలను చూచాడు, యోసేపు ఎన్ని తరాల బిడ్డలను చూచాడు. మనము ఇప్పుడు ఎన్ని తరాల బిడ్డలను మనము చూస్తున్నాము. ధన్యత కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అది కూడా మనం గమనించాలి. ఒకవేళ మన జీవితంలో నెరవేరకపోయినా మన బిడ్డల జీవితంలో, వారి బిడ్డల జీవితంలో నెరవేరాలి అని మనము కోరుకోవాలి. ఎందుకంటే మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి, ఒకవేళ ఆలస్యం అయినా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక ఆలస్యము లేకుండా. ఇంత విన్న తర్వాత మన విశ్వాసము ఏంటి? ఇంకా ఒక నెల వర్షాలు పడకపోతే పంటలు పండుతాయా? పంటలు పండకపోతే రైతులకు కూలీలకు నష్టం కదా. నేల నెరలు విడుస్తుంది కదా, నేలలో సారము పోతుంది కదా. మనకు ఆహారమా, పక్షులకు ఆహారము, జంతువులకు ఆహారము కావాలి కదా. అవునా? మరి ఇవన్నీ కూడా మనం తట్టుకోగలిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాట తప్పకుండా అది నెరవేరుతుంది. అది మా దేవుడు మనలను ఉద్దేశించినటువంటి కార్యాలు మంచివే అంటున్నాడు, చెడ్డవి కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు మనుషుల పట్ల ఎప్పుడు కూడా మంచివే. ఆ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము నుండి, అలాగే ఇక్కడ కూడా ఈ హెజ్కేలు ప్రవక్త కాలంలో కూడా ఈ 12వ అధ్యాయంలోని 25వ వచనములో, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. ఆలస్యము లేకుండా దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాట
జరుగుతుందంట. చూడండి 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసి కొందరు, ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థం కాదు. కీడు విషయంలో, సో కీడు విషయంలో అది వ్యర్థం కాదు. నిజంగా వాళ్ళు శిక్షింపబడతారు. శిక్షింపబడినప్పుడు శిక్షను కూడా స్వీకరించాలి. మరి యోబు అన్నది అదే కదా, దేవుని వలన మేలును అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా అని అన్నాడు. వట్టి మేళ్ళేనా, కీడును కూడా మనము రుచి చూడాలి. ఒకవేళ కీడు అనేది మనకు సంప్రాప్తిస్తే, అది భాగమైతే, అది మనకు వరమైతే, కీడును కూడా మనము రుచి చూడాల్సిందే. ఎందుకంటే దేవుడు తలపెట్టిన కార్యాల్లో మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మనలో ఉన్న చెడును బట్టి దేవుడు శిక్షించాలి అని అనుకుంటే, దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనము అంగీకరించమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు చెప్పినటువంటి మాట అది నెరవేరుతుంది. చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 14:28. నీవు వారిని చూచి యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు నేను వినగా మీరు చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మోషే అహరోనులు ఇక్కడ ఈ సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయుల గురించి ఆ అరణ్యములో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా వారు మాట్లాడుకున్న మాటలను బట్టి, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారిని చూచి యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు నేను వినగా మీరు చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఇది కీడును గురించి. కానీ ఇప్పుడైతే మనము కీడు కాదు కానీ మేలు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మేలును గురించి మనము ఎదురు చూస్తున్నాం. మేలే జరగాలి. పై వచనాలు అదే చెప్పాడు దేవుడు. మేళ్ళు ఇంతకాలము వేచి ఉన్నారు కదా. దేవుని కుమారుడైన క్రీస్తు మొదటి రాకడ నెరవేరినప్పుడు ఆయన రెండవ రాకడ కూడా నెరవేరుతుంది. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు, నిత్యము కోపించే దేవుడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారం బిడ్డలమని మనకు తెలుసు. మనం ఆ విధంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాము. శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టడు. ఇదిగో బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. ఎవరు? శిష్యులు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నశింప చేయడానికి యేసు ప్రభు వారు ఆయన్ని మరి వాళ్ళే తీసుకువెళ్ళారు చిన్న దోణెల్లో యేసు ప్రభు వారిని. వాళ్ళతో లోకరక్షకుడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు అన్నారు, ఇది మన యొక్క విశ్వాసము. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతాం మనం. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నాడు, ఇదిగో రాజా, ఇందును గూర్చి నీకు సమాధానము చెప్పాల్సినటువంటి అవసరము మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము మట్టుకు నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమను పూజించము, దానికి సాగిలపడి మొరక్కము అన్నారు. దేవుడు రక్షించాడా లేదా? రక్షించాడు. వాళ్ళని యొక్క అగ్నిగుండంలో నుండి దేవుడు తప్పించాడు. సో
అగ్నిగుండముల వరకు వెళ్ళి మరణము వరకు వెళ్ళి తిరిగి రావడం. కఠినమైన బాధలు మాకు కలుగజేసిన వాడా, మరలా మమ్మును నీవు తిరిగి బ్రతికిస్తావు అనే వాక్యము కీర్తనల గ్రంథము 70వ సంకీర్తనలో మనం జ్ఞాపకము చేసుకుంటాం. అక్కడ వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, 71:20 వచనం, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదవు. సో ఆయన లేవనెత్తేటువంటి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి? అగాధము నుంచి. కాబట్టి ఈ 6 నెలల్లో జరిగిన ప్రతి సంఘటన చెడు మనలను కలవరపరిచి, ఆందోళన పరిచి, భయపెట్టి, దుఃఖింపచేసి ఉంటుంది ఖచ్చితంగా. వాటిని మనము తట్టుకోగలగడానికి దేవుడు మనకు తన కృపను విస్తరింపచేశాడు, తన శక్తిని ఇచ్చాడు. రాబోయే రోజులు మంచిగా ఉంటాయి, మంచిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉత్సాహముతో మనము ముందుకు వెళదాం. అందరికీ శుభవర్తమానము అందాలి. ఇది దేవునికి వాక్యము కాబట్టి విన్నవాళ్ళందరూ కూడా ఆనందించాలంటే ముందు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవునికి వాక్యమును చేపట్టాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో నెరవేర్చి మహిమ పొందునుగాక. ఆమెన్.